బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిచ్చేస్తోంది. బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలతో పాటు సినీ రాజకీయ రంగ ప్రముఖులను కూడా హైడ్రా మరింత టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు హైడ్రా మరింత దూకుడు పెంచుతోంది. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడుతోందనే టెన్షన్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా ఈ బుల్డోజర్లు హిమాయత్ సాగర్ వైపు సాగనున్నాయి. జలాశయ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఇతర పార్టీలు ప్రముఖుల బంగ్లాలు ఉండడంతో ఈ అంశం మరింత కాకరేపుతోంది. హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్ సాగర్ వైపు సాగుతున్నాయి. వారంలో జలాశయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక తొలి దశలో కొందరు ప్రముఖుల ఫామ్ హౌస్లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది. అధికార కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలతో పాటు ఇతర పార్టీలు ప్రముఖుల బంగ్లాలు ఈ జలాశయ పరిధిలో ఉన్నాయి. వాటి నుంచి 10 భారీ కట్టడాలను అధికారులు ఎంపిక చేయడం జరిగింది. అధికార పార్టీ, ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇతర నేతల ఫామ్ హౌస్లు తెరపైకి వచ్చాయి. ఆయా కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధి లోపల ఎంతవరకు ఉన్నాయి, బఫర్ జోన్ లోపల వెలుపల ఎంత మేర ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని హైడ్రా కార్యాలయం, జలమండలి, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. వచ్చే సోమవారానికి నివేదికను పూర్తి చేస్తామని అధికారులు హైడ్రాకు రిపోర్ట్ చేశారు. ఇక ఈ నెల 11న గండిపేట జలాశయంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల ఫామ్ హౌస్లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను నేలమట్టం చేశారు. అనంతరం నగరంలోని తమ్మిడికుంటలో నిర్మించిన ప్రముఖ సినీ హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ను వదిలిపెట్టలేదు. దీన్ని కూడా కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఈర్లకుంట, చింతల చెరువు తదితర తడాకాల్లోని ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. ఇప్పుడు హిమాయత్ సాగర్ పరిధిలోని ఆక్రమణలపైన హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మొదటి దశలో ఎఫ్టీఎల్లోని పెద్ద బంగ్లాలను కూల్చుతామని, అనంతరం బఫర్ జోన్లోని కట్టడాలను నేలమట్టం చేస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. జలమండలితో పాటు ఇతర శాఖ అధికారులు క్షేత్రస్థాయి సమాచారంతో పాటు గూగుల్ మ్యాప్లతో అక్రమ నిర్మాణాలను ఐడెంటిఫై చేస్తున్నారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఎస్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు కూడా హాజరవ్వడం జరిగింది. లీగల్ ఇష్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సీఎస్ చర్చిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిందే ఈ హైడ్రా. తగ్గేదే లేదు అన్న రీతిలో దూసుకుపోతోంది. చెరువుల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక తాజా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టనుంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 6 ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులకు అంతా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. వారిపై కేసులు పెట్టాలని ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్కు హైడ్రా సిఫార్సు చేసింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఒక డిప్యూటీ కమిషనర్ పై కేసు నమోదు చేయాలని హైడ్రా సిఫార్సు చేసింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిపై కేసు పెట్టాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేయాలని సూచించింది. ఇప్పటికే గండిపేట సూపరింటెండెంట్ ఇంజనీర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసింది. అంతేకాదు త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.